షుగర్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోగ్లైసెమియా, రెండు హైపర్గ్లైసెమియా. అంటే హైపోగ్లైసెమియా అంటే షుగర్ తగ్గటం, హైపోగ్లైసెమియా అంటే షుగర్ తగ్గటం. అంటే మనకి పరగడుపునే 100 లోపు ఉండాలి, భోంచేసిన తర్వాత 140 ఉండాలి. అంతకన్నా 140 30కి 40కి వస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, మగత వచ్చింది, మూలుగుడు వస్తుంది, సిరిసేనట్లు వస్తాయి, బాగా నీరసం అయి పడిపోయి సెన్సేషన్ ఉండదు. దీన్ని హైపోగ్లైసెమియా అంటారు. మరి హైపర్గ్లైసెమియా అంటే షుగర్ బాగా పెరిగి ఎక్కువైపోయి మరి డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోతారు, దాన్ని డయాబెటిక్ కోమా అంటారు. దీన్ని షుగర్ పెరిగితే హైపర్గ్లైసెమియా అంటారు, షుగర్ డౌన్ అయితే హైపోగ్లైసెమియా అంటారు. ఇది హైపోగ్లైసెమియా అంటే మామూలుగా పరగడుపునే 100 లోపు ఉండాలి, భోంచేసిన తర్వాత 140 ఉండాలి. అదే హైపర్గ్లైసెమియా అంటే షుగర్ ఎక్కువైపోయి 200 300 400కి వెళ్తే కోమాలోకి వెళ్ళిపోతుంది. దీన్ని హైపర్గ్లైసెమియా అంటారు, డయాబెటిక్ కోమా అంటారు. పెరిగితే ఆ లక్షణాలు వస్తాయి, తగ్గితేనే పడిపోయి సిరిసెమట్లు వచ్చి సెన్సేషన్ ఉండదు. ఇది షుగర్ యొక్క కథ. థ్యాంక్ యూ.